హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఒక ప్రశ్న జతపరచుము అనే దాన్ని మనం డిస్కషన్ చేద్దాం. చాలా సింపుల్ ప్రశ్న ఆర్టికల్స్ తీసుకున్నాము. ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. 14 ఆర్టికల్, 21 ఆర్టికల్, 19, 368 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇట్లా ఆర్టికల్స్ ఇస్తున్నాడు, జతపరచుము అంటున్నాడు. ఇప్పుడు 14 ఆర్టికల్ చూసుకుంటే ఇది మనకి 14 ఆర్టికల్ నుంచి 18 ఆర్టికల్ వరకు సమానత్వ హక్కు అనే దాంట్లో భాగంగా ఉంటుంది. అంటే చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని గురించి వివరిస్తూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ 21 ఆర్టికల్ అనేది చూసుకుంటే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను గురించి ఇక్కడ ఉంది. ఏంది 21 ఆర్టికల్ దగ్గర వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ గురించి ఉంది. అంటే మనకి 19 ఆర్టికల్ అని అనుకుంటారు చాలామంది, అక్కడ తప్పు అవుతుంది. మళ్ళీ ఇక్కడ 19 ఆర్టికల్ ఏంది, ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని గురించి ఇక్కడ మనకు ఉంది. మళ్ళీ 368 ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తూ ఉంది? రాజ్యాంగ సవరణ గురించి తెలియజేస్తూ ఉంది. ఇట్లా మనం ఫ్రీగా ఉన్నప్పుడు కొన్ని టాపిక్స్ని రాసుకొని, ఇటు సైడ్ కొన్ని టాపిక్స్ని రాసుకొని ఇట్లా కొద్దిసేపు టైంపాస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని అంశాలపైన మనకి అవగాహన రావడానికి అవకాశం అనేది ఉంది. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.